తెలంగాణలోని పేదలకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుండగా తాజాగా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులను సర్కార్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 11.3 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఈ నెల 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులను అందించనున్నారు. కొత్త కార్డుల పంపిణీ నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా నిర్వహించడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. పౌర సరఫరాల శాఖ ఆమోదించిన కొత్త లబ్ధిదారుల గణాంకాలను ఇప్పటికే సీఎం కార్యాలయానికి పంపింది. కొత్త కార్డుల మంజూరుతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కొత్త సభ్యులను కూడా చేర్చారు. ఈ విధంగా కొత్త కార్డులు, పాత కార్డుల్లో సభ్యుల జోడింపుతో భారీ సంఖ్యలో పేద కుటుంబాలు రేషన్ పథకం లబ్ధిదారులుగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చిన రేషన్ కార్డు దరఖాస్తులను దశల వారీగా పరిశీలించి ఆమోదిస్తుంది. కలెక్టర్లు, ఆపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆమోదించిన దరఖాస్తులను డైనమిక్ కీ రిజిస్టర్లో నమోదు చేసి లబ్ధిదారులను రేషన్ పథకంలో చేర్చుతారు. వాస్తవానికి క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ టెండర్ల ప్రక్రియలో ఒక సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో జాప్యం జరిగింది. దీంతో ప్రస్తుతానికి పేపర్ రూపంలోనే రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. తెలంగాణలో మీ కొత్త రేషన్ కార్డు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి మీరు ఆన్లైన్లో సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. ఇందుకోసం కింది ఇచ్చిన విధానాన్ని అనుసరిస్తే ఈజీగా సమాచారం తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సరఫరాల శాఖ అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేసి సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి మీ ఆధార్ నంబర్ చెప్పి రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు.